రిజర్వేషన్ల సాధనకు ఇప్పుడే సరైన సమయం అన్నారు జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య. తమిళనాడు తరహాలో పోరాటం చేసి రిజర్వేషన్లు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. బంజారాహిల్స్లో ప్రభుత్వ కులగణన సర్వేపై మేధోమథన సదస్సు ఏర్పాటు చేశారు. ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్, తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, పీపుల్స్ కమిటీ ఆన్ క్యాస్ట్ సెన్సెస్ కన్వీనర్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ అధ్యక్షతన సదస్సు జరిగింది. ఉద్యమం బాట పడితేనే బీసీల రిజర్వేషన్లు సాధ్యమవుతాయన్నారు జస్టిస్ ఈశ్వరయ్య. గతంలో బీఆర్ఎస్ సర్కార్ బీసీలను మోసం చేసిందన్నారు. దొర కనీసం జీవో ఇవ్వకుండా సమగ్ర కుటుంబ సర్వే చేసినా లెక్కలు బయటికి చెప్పలేదని విమర్శించారు. మేధోమథన సదస్సులో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మేధావులు, ప్రొఫెసర్లు, వివిధ కుల సంఘాల నాయకులు బీసీల రిజర్వేషన్లపై చర్చించారు. మా ఉద్దేశము 42% సాధించుకోవడము ఎలా అనేది మెరిట్ లేని వాళ్ళు కాదు, తెలివి లేని వాళ్ళు కాదు, కానీ మనం సప్రెస్ అడుగున సప్రెస్ చేస్తారు మన వాళ్ళని. ఏ ఫీల్డ్లో అయినా కూడా ఉద్యోగస్తులు మీరందరు ఉన్నారు, మీరందరు మీ ఉద్యోగాలు ఉన్నప్పుడు ఎంత డిస్క్రిమినేషన్, పోస్టింగ్లు కానీ, ట్రాన్స్ఫర్లు కానీ, ట్రీట్మెంట్లు కానీ, మనం అంబేద్కర్ ఎట్లా విచక్షణకు గురైండో ఇప్పుడు ఆ సంతతి మనం కూడా ఇప్పటి వరకు కూడా అటువంటి విచక్షణకు అవుతుంది. నా స్థానంలో ఇంకెవరో ఉంటే నేను సుప్రీంకోర్టు జడ్జిని అవుతుంటుంది. కనీసం చీఫ్ జస్టిస్గా యాక్టింగ్నే అయినాను, కానీ రెగ్యులర్గా చీఫ్ జస్టిస్ కాకుండా కూడా కుట్ర జరిగింది ఆ రోజులల్లో. ఎన్నికల్లో బీసీలకు పార్టీలు కేటాయించే సీట్లు బిచ్చమని, మనకు కావాల్సింది బిచ్చం కాదన్నారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. మనకు హక్కుగా రావాల్సిన రిజర్వేషన్లపై పోరాటం చేస్తామన్నారు. ఎవరైనా బీసీ జాతులు గొంతు నొక్కుతామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. బీసీ కులగణన, బీసీలకు జరుగుతున్న అన్యాయంపై గ్రామంలో ప్రజలకు వివరించవలసిన బాధ్యత బీసీ మేధావుల మీద ఉందన్నారు తీన్మార్ మల్లన్న. మీరు తాత్కాలికంగానైనా కొంతమంది బాధ్యులను పెట్టైనా అక్కడ కార్యక్రమాలు నిర్వహించండి. నేను చిరంజీవులు సార్ చెప్తా ఉన్నా, మీరందరూ కూడా తాత్కాలికంగా బాధ్యులను పెట్టైనా ఇది జిల్లా స్థాయిలో, గ్రామ స్థాయిలో జరగాలి. ఇదంతా ఈ చర్చ జరగాలి. మరి మేము కూడా నేనేం చేస్తా ఉన్నా, మా తీన్మార్ మల్లన్న టీం తరఫున తెలంగాణ రాష్ట్రంలో కొన్ని గ్రామాల్లో కులగణన చేయబోతా ఉన్నాం. కులగణన చేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి కులాల లెక్కలను తీసి ఆ గ్రామ పంచాయతీ కూడా కట్టుకబెడతాం. దేశంలో ఉన్న బీసీలకు న్యాయం జరగాలంటే కులగణన తప్పనిసరి చేయాలని డిమాండ్ చేశారు బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులాభరణ కృష్ణమోహన్. బీసీ సెన్సెస్ అంశాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలన్నారు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన కులగణన రిపోర్ట్ ఎన్నో అనుమానాలు కలిగిస్తుందన్నారు. ఇవాళ మన ముందున్నది ఒకటే, మీరు ఈ చేసినటువంటి సర్వేను సక్రమంగా అన్ని టూల్స్ను ఉపయోగించి నవీకరించండి, మళ్ళీ సర్వే చేయండి. సర్వే చేసిన తర్వాత ఆ డాటానంతా డెడికేటెడ్ కమిషన్కి ఇస్తే డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇవాళ డెడికేటెడ్ కమిషన్ ఒక సింపోజిజంను పెట్టలేదు, ఇక్కడ ఉన్నటువంటి మేధావులను పిలిచి, సామాజికవేత్తలను పిలిచి ఒక వర్క్షాప్ పెట్టలేదు. కాబట్టి ఇవన్నీ కూడా అనుమానాలు రేకెత్తించే విధంగా రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి సామాజిక న్యాయ స్పృహ ప్రభుత్వ ఆచరణలో ఏమాత్రం కల్పించినటువంటి నేపథ్యంలో ఇంత గందరగోళం చేయడం మంచిది కాదు. ప్రభుత్వానికి బీసీ కులగణనపై చిత్తశుద్ధి లేదని ఆరోపించారు కమిటీ ఆన్ క్యాస్ట్ సెన్సస్ కన్వీనర్ మురళీ మనోహర్. కులాల వారీగా లెక్కలు బయట పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆధిపత్య కులాల భావాజాలంతోనే పాలకులు ముందుకు సాగుతున్నారని విమర్శించారు. తప్పులను సరిచేసి ప్రభుత్వం రిపోర్ట్ సబ్మిట్ చేయాలన్నారు. గత సర్కారు పూర్తిగా బీసీలను నిర్లక్ష్యం చేసిందని, కనీసం బడ్జెట్లో కూడా కేటాయింపులు చేయలేదన్నారు మురళీ మనోహర్. ఏం తెలిసిందంటే జనాభా తక్కువగా చూపించినట్టు తెలిసింది. మరి బీసీల సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్యాపర, అభివృద్ధిపర, ఇంకా రాజకీయపర ఇవన్నీ డీటెయిల్స్ ఎక్కడ తెలిసాయి? కులగణన లక్ష్యం అదే అని వాళ్లే పేర్కొన్నారు, కానీ ఏమీ తెలియలేదు. ఇంతవరకు రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు. మనం డిమాండ్ చేద్దాం, రిపోర్ట్ ఇమీడియట్గా సబ్మిట్ చేయాలి. గాంధీ భవన్ లో మాట్లాడే 42% టికెట్ సంచాన్ని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని అన్నారు జాజల శ్రీనివాస్. ప్రతిపక్ష నాయకుల మాటలను నమ్మొద్దని చెప్పారు. 10 ఏళ్లలో సమగ్ర కుటుంబ సర్వే వివరాలు బయట పెట్టలేదన్నారు జాజల శ్రీనివాస్. ప్రజాయుద్ధం చేయకపోతే బీసీ రిజర్వేషన్లు సాధ్యం కావన్నారు ధర్మ సమాజ్వాద్ పార్టీ అధ్యక్షులు విశారదన్ మహారాజ్. భయంకరమైన ప్రజాయుద్ధం చేస్తేనే సీఎం రేవంత్ రెడ్డిలో కదలిక వస్తుందని చెప్పారు విశారదన్. ఈ మేకవన్య పులను నమ్మొద్దు, బీసీలంతా అప్రమత్తంగా ఉండాం. ఈ వచ్చేటువంటి భవిష్యత్ అంతా మనదే. 100% 28 మంది ముఖ్యమంత్రి అయినా బీసీలు ముఖ్యమంత్రి కాలే. వచ్చేది ఒక బీసీ బిడ్డను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడదాం. గోల్కొండ కోట మీద ఒక బీసీ బిడ్డ త్రివర్ణ పతాకం ఎగరవేసిన రోజే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు. పొరపాటున ఈ లెక్కే బీహార్లో తప్పు జరిగి ఉన్నట్లయితే, పొరపాటున ఇలాంటి లెక్కలే తమిళనాడులో జరిగి ఉన్నట్లయితే
ఒక భూకంపాన్ని సృష్టించేవాళ్ళు తమిళనాడు ప్రజలు. ఇది చిన్న విషయమా ఇది? ఇక భయపడాల్సింది ఒకే ఒక్కటి, తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద భూకంపం లాంటి ప్రజా ఉద్యమం బయలుదేరాలి. రిజర్వేషన్స్ కోసం బీసీలంతా ఏకం కావాలన్నారు బీసీ సంఘాల నాయకులు. 42% రిజర్వేషన్లు ప్రకటించే వరకు ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు కోట్లాదిగా భక్తులు తరలి వెళ్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే వారి సంఖ్య మరింతగా పెరుగుతోంది. 45 రోజులు జరిగే మహాకుంభమేళాలో పుణ్యస్నానాలకు మరో 10 రోజులే సమయం ఉంది. దీంతో విమానాలు, రైళ్లు, బస్సులకు బుకింగ్స్ అన్నీ ఫుల్ అవుతున్నాయి. హైదరాబాద్ నుంచి వెళ్లే ప్రైవేటు వాహనాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడిందంటున్నారు ట్రావెల్ ఏజెంట్స్. వివిధ రకాల ప్యాకేజీలతో ప్రయాగరాజ్ ట్రిప్స్ ను ఆఫర్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ప్రయాగ్రాజ్ కు వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ బుకింగ్స్ పై మరింత సమాచారం హరిత అందిస్తారు. వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ మహాకుంభమేళా జాతరకైతే వెళ్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి విపరీతమైన డిమాండ్ వస్తుంది. దీంతో ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ కావచ్చు, ట్రైన్స్, ఫ్లైట్స్ అన్నీ కూడా బుక్ అవుతున్నాయి. దాంతోపాటు ఫుల్ డిమాండ్ ఏర్పడుతుంది. ప్రజెంట్ మనం హైదరాబాద్లో కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్తో కూడా మాట్లాడదాం. అసలు డిమాండ్ ఎట్లా ఉంది, ఎంత ప్రైస్ ఉంది అనేది తెలుసుకుందాం. ప్రజెంట్ మనం సికింద్రాబాద్లోని ఒక ట్రావెల్ ఏజెంట్ వద్ద ఉన్నాం. అన్న చెప్పండి, మీ పేరు, అసలు ఎన్ని ట్రావెల్ బుక్ అవుతున్నాయి, మీకు డైలీ ఎన్ని వెళ్తున్నాయి ఇక్కడ నుంచి, ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ప్రయాగ్రాజ్కి ఎట్లా ఉంది డిమాండ్? మనకు నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి డైలీ. కాల్స్ అయితే బాగా వస్తున్నాయి, కానీ వెహికల్స్ అవైలబిలిటీ లేవు, వాళ్ళకి డేట్ సెట్ అవ్వట్లేదు. ఇంకోటి ఏంటి అని అంటే ఎవరైనా సరే తొందరగా పోయి తొందరగా రావాలనే ఇంటెన్షన్లో ఉన్నారు. మనం ఏంటంటే ఇన్ని డేస్ ఖచ్చితంగా పడుతుంది, ఇలా అయితేనే పంపిస్తాం వెహికల్స్ అని చెప్పి పంపిస్తున్నాము. ఆ రష్లో ఒక్కోసారి ఎలా ఉంటుందంటే ఇవాళ రష్ ఉంటుంది, రేపు ఖాళీ ఉంటుంది. దాన్ని బట్టి మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం అక్కడ ఎట్లా ఉంది, ఏముంది అన్నది. ఎవరైనా వెళ్ళే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా అడావిడి పెట్టుకోకుండా మెల్లగా వెళ్ళి మెల్లగా వచ్చి ఖచ్చితంగా డబుల్ డ్రైవర్ని తీసుకొని పోయేటట్టు చూసుకుంటే చాలా బెటర్. ఓకే. అండ్ ముఖ్యంగా మీ దగ్గర బుకింగ్స్ చేసుకునే వాళ్ళు బస్సులు చేసుకుంటున్నారా, లేదంటే ఇట్లాంటి పెద్ద వెహికల్సా? ఎన్ని సీటర్స్ అడుగుతున్నారు? ప్రైస్ ఎట్లా ఉంది? ఆల్ టైప్స్ ఆఫ్ వెహికల్స్కి డిమాండ్ ఉంది మేడం. ఇప్పుడైతే మార్కెట్లో వెహికల్స్ లేవు. మ్యాక్సిమం లాంగ్ పోయడానికి వెహికల్స్, డ్రైవర్స్ కొంచెం షార్టేజ్లో నడుస్తుంది. ఇప్పుడు వెహికల్ ఎంత పెద్దగా తీసుకుంటే కాస్టింగ్ అంత తక్కువ పడుతుంది. మామూలుగా మనకు ఒక 12 సీటర్ అయితేనేమో అప్రాక్సిమేట్గా ఒక 1 lakh వరకు ఖర్చు వస్తున్నది, అంటే వాళ్ళ చూసే ప్లేసెస్ బట్టి. దాని మీద ఒక 16 సీటర్ అట్లయితేనేమో 140 వరకు వస్తుంది. ఒక 22 సీటర్ అయితేనేమో మనకు ఒక 170, 180 మధ్యలో ఖర్చు వస్తుంది. ఒకవేళ 40 సీటర్ బస్సెస్ తీసుకెళ్తేనేమో వాళ్ళకి అప్రాక్సిమేట్గా ఒక 240, 250 వరకు ఖర్చు వస్తుంది ఖచ్చితంగా. ఓకే. ఇప్పుడు ఇట్లాంటి ట్రావెల్ వెహికల్ 22 సీటర్స్ వెళ్తే ఎన్ని రోజులు పడుతుంది మళ్ళీ మన హైదరాబాద్కి తిరగడానికి? ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉందంటున్నారు, ఎట్లా ఉందండి పరిస్థితి? మినిమం అయితే 7 days అయితే పెట్టుకొని వెళ్ళాలి మేడం. 7 days తీసుకొని ఖచ్చితంగా 7 days అనుకొని వెళ్తేనే ప్రోగ్రామ్ అవుతుంది. నేను ఇలా వెళ్ళి ఇలా వస్తాను అని అంటే అది కాని పని. 7 days మినిమం. ఒక్కోసారి మ్యాక్సిమం వెళ్ళే వాళ్ళంతా అయోధ్య, కాశీ, ప్రయాగరాజ్ వెళ్ళేసి వస్తున్నారు. కొంతమంది ఉజ్జయిని, ఓంకారేశ్వర్ నుంచి అయోధ్య వెళ్ళి కాశీ వెళ్ళి అక్కడ నుంచి ప్రయాగరాజ్ చూసుకొని వస్తున్నారు. ఎవరెవరి అవైలబిలిటీ బట్టి వాళ్ళు చూసుకుంటున్నారు. మరి మీకు సేఫ్టీ ప్రికాషన్స్ ముఖ్యం, లాంగ్ జర్నీ కాబట్టి మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? డ్రైవర్స్ కావచ్చు, ఇటు యాక్సిడెంట్స్ ప్రోన్ ఏరియాస్ కూడా ఉంటాయి కాబట్టి మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మేము ఖచ్చితంగా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్, శబరి ట్రిప్స్ కొట్టిన వాళ్ళని, సౌత్ ట్రిప్స్ కొట్టిన వాళ్ళని పంపిస్తుంటాము. ఖచ్చితంగా డబుల్ డ్రైవర్, ఎవరైనా కస్టమర్ సింగిల్ డ్రైవర్ అన్నా కానీ మేము 100% వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు. డబుల్ డ్రైవర్ అయితేనే పంపిస్తున్నాము. ఒకవేళ అంటారు మేమే 22 మెంబర్స్ ఉన్నాము, మీ డ్రైవర్కి సీట్ లేదు అంటే వెహికల్ లేదని చెప్పేస్తున్నాము. ఎందుకు అని అంటే రిస్క్ చేయలేము. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకి ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళే డ్రైవర్స్ ఎక్స్పీరియన్స్ కూడా అడిగి తెలుసుకుందాం. అన్న, మీ పేరు, ఎక్కడి నుండి మీరు ఎక్కువగా ఈ బండ్లు నడుపుతున్నారు? ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ నుంచి? 1200 కిలోమీటర్లు వస్తుంది. ఎట్లా ఉందండి ఎక్స్పీరియన్స్? ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్ అంటే మనకి ఇక్కడ నుంచి 1200 కిలోమీటర్లు మా అక్కడ ఒక 60 కిలోమీటర్ యువతల నుంచి మనకు ట్రాఫిక్ జామ్ ఉంది. మిగతా అంతా జర్నీ బాగుంటుంది. అక్కడ నుంచి మళ్ళీ మనకు ఒక 12 hours లోపు మళ్ళీ క్లియర్ అయిపోతుంది రోడ్డు. ఓకే. ఎంతమంది ఉన్న వెహికల్ తీసుకెళ్తున్నారు? ముఖ్యంగా వెళ్ళే టైంలో మీరు స్పీడ్ కావచ్చు, తీసుకునే సేఫ్టీ ప్రికాషన్స్ ఎట్లా ఉన్నాయి? అంటే మా వెహికల్ వచ్చి 12 సీటర్, మాది 80 లాక్ ఉంటుంది మా స్పీడ్. ఇది మిగతా బండ్లు వేరే లాక్ ఉంటుంది. ఏంటంటే ఒకే ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు? ఒకే ఫ్యామిలీ మెంబర్స్ అంటే
12 మెంబర్స్ ఉంటే ఒక ఫ్యామిలీ వస్తారు, మిగతా వాళ్ళేమో కొంత నలుగురుగా 3 ఫ్యామిలీ వస్తాయి. ఓకే, ఎట్లా ఉంది మరి మీకు డ్రైవింగ్ టైంలో ఈ రూట్ అంతా కూడా కొంత ట్రాఫిక్ జామ్ అక్కడక్కడ ఆపుతున్నారు కదా, ఏమైనా ఇబ్బందులు అయినాయా? ఎట్లా కేర్ తీసుకున్నారు? ఇబ్బందులు అంటే మనకి ఎన్ని గంటలు పడుతుంది మొత్తం జర్నీ పోవడానికి? మొత్తం జర్నీ మనకు 36 గంటలు పడుతుంది. 36 గంటలు పడుతుంది. మన అంటే అక్కడ ఎక్కడైతే మనకు 20-30 కిలోమీటర్లు అట్లా జామ్ ఉన్న దగ్గర తొందరగా రిలీజ్ అయిపోతుంది ట్రాఫిక్. ఎక్కడైతే 30-40-60 కిలోమీటర్లు ఉందో అక్కడ ప్రయాగరాజ్ యువతల నుంచి మాకు ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంటుంది. అది రిలీజ్ కావడానికి టైం పడుతుంది, 10 గంటలు పడుతుంది. మిగతా అంతా అన్ని చోట్ల చూడండి. ఓకే, అంటే మామూలు టైంలో ప్రయాగరాజ్కి వెళ్ళాలంటే 1200 కిలోమీటర్లకి ఎంత టైం పట్టేది? ఇప్పుడు ఈ ట్రాఫిక్ జామ్ వల్ల ఎంత టైం పడుతుంది? అది డ్రైవర్గా మీ ఎక్స్పీరియన్స్? 24 అవర్స్ పడుతుంది. 24 అవర్స్ పడుతుంది, కానీ ఇప్పుడు మనకి ఇంకా 12 అవర్స్ ఎక్స్ట్రా పడుతుంది ట్రాఫిక్ వల్ల. మీరు చెప్పండి అన్న, ఎట్లా ఉంది అంటే మహాకుంభమేళాకి ఇక్కడ నుంచి చాలా డిమాండ్ ఉంది కదా ప్రైవేట్ వెహికల్స్, మీరు వెళ్ళొచ్చా అంటున్నారు, ఎట్లా ఉంది అక్కడ అసలు సిచ్యువేషన్? 300 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అంటున్నారు, ఎలా ఉందండి? అదంతా 300 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అనేది ఉట్టిదే మేడం. అయితే ట్రాఫిక్ జామ్ అవుతుంది కానీ ఒకటే చోట కాదు, మధ్యలో కొన్ని చోట్ల జామ్ అవుతున్నమాట వాస్తవమే. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మాకు నాగపూర్ దాకా అయితే ట్రాఫిక్ జామ్లు అవి ఏం లేవు. నాగపూర్ తర్వాత మధ్యప్రదేశ్లో కొంచెం ఆ డ్రైవర్స్ అక్కడ అడ్డగోలు డ్రైవింగ్, 1 వేలో ఎదురుగా వెళ్ళిపోవడం వల్ల ఎంపీలో జామ్ అవుతుంది. జబల్పూర్ దగ్గర నుంచి ఒక ఎన్ని రోజులు పట్టింది మీకు పోయి రావడానికి? 5 days పడుతుంది మేడం పోయి రావడానికి. ఓన్లీ ప్రయాగరాజ్ వేరే అక్కడికి కూడా వెళ్ళారు? అంటే ఓన్లీ ప్రయాగరాజ్ పోయి వచ్చినాం మేము. ట్రాఫిక్ జామ్ వల్ల ఇక అంటే పోయినాం, చివరిదాకా పోయి అన్ని చూసుకునే వచ్చినాం. ట్రాఫిక్ జామ్ వల్ల 5 days పట్టింది. ట్రాఫిక్ జామ్ లేకపోతే ఇంకా ముందు రావచ్చు. మొత్తంగా అయితే ప్రయాగరాజ్కు వెళ్ళే బండ్లన్నీ కూడా కొంత సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని అయితే వెళ్తున్నారు. తెలంగాణ కావచ్చు, ఏపీ నుంచి కూడా ఇలా ప్రైవేట్ ట్రావెల్స్ ఎక్కువగా నడుస్తున్నాయి. టూర్ వెళ్ళాలంటే మినిమం 5 రోజుల నుంచి 7 రోజుల వరకు కూడా ఈ ప్రయాగరాజ్ హైదరాబాద్ టూర్ అయితే నడుస్తుంది. ఇది ప్రజెంట్ మహాకుంభ మేళాకు సంబంధించిన ప్రైవేట్ ట్రావెల్స్ డిమాండ్, రేట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ సంజయ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. జేఈఈ మెయిన్స్ ఫలితాలలో తమ విద్యార్థులు విజయదుందుబి మోగించారన్నారు రెజోనెన్స్ విద్యా సంస్థల డైరెక్టర్ పూర్ణచంద్రరావు. ప్రతిష్టాత్మక పరీక్షలో జూనియర్ కాలేజీల విద్యార్థులు 53 మంది 99% పైగా స్కోర్ సాధించి చరిత్ర సృష్టించారన్నారు. ఈ విజయాన్ని అందించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్టూడెంట్స్, పేరెంట్స్ ను మాదాపూర్ కాలేజీలో సన్మానించింది రెజోనెన్స్ యాజమాన్యం. ఈ ఘనత విద్యార్థుల కృషి, అనుభవజ్ఞులైన అధ్యాపకుల మార్గదర్శకత, తమపై విశ్వాసం ఉంచిన తల్లిదండ్రుల మద్దతుకు నిదర్శనం అన్నారు పూర్ణచంద్రరావు. నాకు 99.92% వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ థ్యాంక్స్ మొత్తం మా స్టాఫ్కి, మా ఫ్రెండ్స్కి, ఎవరైతే నా డౌట్స్ విషయంలో కానీ సబ్జెక్ట్ విషయంలో హెల్ప్ చేశారో అందరికీ నా థ్యాంక్స్. ఐఎమ్ వెరీ లక్కీ టు జాయిన్ దిస్ కాలేజ్ అండ్ ద లెక్చరర్స్ అండ్ ప్రిన్సిపల్ అండ్ వైస్ ప్రిన్సిపల్, దే మోటివేటెడ్ మీ a lot and it helped me a lot to achieve my goal. Thank you. ఈరోజు రిలీజ్ అయినటువంటి జేఈఈ మెయిన్ 2025 సెక్షన్ 1 ఫలితాలు అనేటటువంటి చాలా మంచిగా రావడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. జనరల్గా జేఈఈ ప్రిపరేషన్లో 3 ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్ ఉంటాయి. ఫస్ట్ అటెంప్ట్ రిజల్ట్స్, సెకండ్ అటెంప్ట్ రిజల్ట్స్, అడ్వాన్స్డ్ రిజల్ట్స్. ఇది ఈ డే కోసం అని చెప్పి వీళ్ళు ఆల్మోస్ట్ లైక్ 700 days నుంచి ప్రిపేర్ అయ్యి చాలా కష్టపడి ఎగ్జామ్ రాస్తారు. దేశవ్యాప్తంగా ఎక్కువ పోటీ ఉన్నటువంటి పరీక్ష ఇది. దీంట్లో మా స్టూడెంట్స్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఈ పోటీ పరీక్షల్లో మా దగ్గర చదివినటువంటి దాదాపుగా 40-45% మంది విద్యార్థులు ఫస్ట్ అటెంప్ట్లోనే అడ్వాన్స్డ్ క్వాలిఫై అవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉంది. దాంతోపాటు హైదరాబాద్ క్యాంపస్ నుంచి దాదాపు 53 మంది విద్యార్థులు 99% ఓవరాల్ స్కోర్, అండ్ 265 మంది విద్యార్థులు వేరే వేరే సబ్జెక్ట్స్లో కలిపి 100% స్కోర్ సాధించడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అండ్ అన్ని క్యాంపస్, మా హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని క్యాంపస్ల నుంచి కూడా ఈ రిజల్ట్లో కాంట్రిబ్యూషన్ ఉండడం అనేది ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి విషయము. ఇక్కడ రెసిడెన్స్లో మేము ఫాలో అయినటువంటి స్టడీ మెటీరియల్ కావచ్చు, సిస్టమ్, పెడగాగి, ఇవన్నీ కూడా ఈరోజు రిజల్ట్ని డెలివర్ చేయడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్
we are very happy for the kind of confidence that students and teachers has put in us and parents has put in us. Thank you so much. జేఈఈ మెయిన్స్ పరీక్షలో బన్సల్స్ క్లాసెస్ హైదరాబాద్ విద్యార్థులు సరికొత్త రికార్డును సృష్టించారని తెలిపారు సంస్థ డైరెక్టర్ నల్లగోని రమేష్. ఇటీవల విడుదల అయిన జేఈఈ మెయిన్స్ 2025 ఫలితాల్లో బన్సల్ కాలేజీ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిమ కనబరిచారన్నారు. వేదాంత సరఫ్ 99.84%, వైభవ్ శివాలే 99.71%, అనూప్ సర్కార్ 99.21%, విశాల్ బాబు 96.5% ఉత్తీర్ణత సాధించి టాపర్గా నిలిచారని చెప్పారు. ఈ సందర్భంగా బన్సల్ కాలేజీలో సంబరాలు చేసుకున్నారు. ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసింది యాజమాన్యం. నాణ్యత గల విద్యతో పాటు ఒత్తిడి లేని విద్యను అందిస్తున్నట్టు తెలిపారు. ఉత్తమమైన ఇంజనీర్లను, డాక్టర్లను అందించే ఏకైక సంస్థ బన్సల్ క్లాసెస్ హైదరాబాద్ అని తెలిపారు రమేష్. ఈ నెల 14, 15వ తేదీల్లో ఉప్పల్ స్టేడియంలో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ నిర్వహిస్తున్నారు. 2 రోజులు జరగనున్న టీ20 మ్యాచ్ల నిర్వహణకు భద్రతా ఏర్పాట్లపై రాచకొండ సిపి సుధీర్ బాబు నిర్వాహకులతో, అధికారులతో కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వివిధ భాషల సినిమా తారలు పాల్గొంటారని, భారీ సంఖ్యలో ప్రేక్షకులు రానుండడంతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు సిపి సుధీర్ బాబు. ఈ కార్యక్రమంలో స్టేడియం అధికారులు, జీహెచ్ఎంసీ, విద్యుత్, రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ చెంచల్గూడలోని పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ జైళ్ల శాఖ 7వ రాష్ట్ర స్థాయి వార్షిక స్పోర్ట్స్ మీట్ను హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవి గుప్తా, జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా ప్రారంభించారు. స్పోర్ట్స్ మీట్ల ద్వారా ప్రోత్సాహకాలు అందిస్తే సిబ్బందికి శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంతో పాటు మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుందన్నారు. ఈ స్పోర్ట్స్ మీట్ 3 రోజులు జరుగుతుందన్నారు జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా. Hello. Chief guest of 7th state level sports. Chari, Deputy Jailer from District Jail, Karimnagar, studied BTech 2024, BSc Prison. చల్లపల్లి స్టడీడ్ ఎంఎస్సీ మ్యాథ్స్ 2024 బ్యాచ్. గౌరవవందనం అర్పిస్తున్నారు. అతిథులకు గౌరవవందనం సంతోషంగా స్వీకరిస్తున్నారు. 4th ప్లాటూన్ వరంగల్ రేంజ్ టీమ్, సెంట్రల్ ప్రిజన్ వరంగల్, ఫ్లాగ్ బేరియర్ ఆధిపత్యమై డిప్యూటీ జనరల్ సెంట్రల్ ప్రిజన్ గౌరవవందనం అర్పించారు. గౌరవవందనం స్వీకరిస్తున్నారు ఆనందంగా. 2nd ప్లాటూన్ హైదరాబాద్ రేంజ్ ప్లాటూన్ కి ఫ్లాగ్ బేరియర్ ఆధిపత్యం వహిస్తోంది శ్రీ రాహుల శివ, డిప్యూటీ జనరల్. अनुमति लभिंचिंदी. परेड హైదరాబాద్ అఫ్జల్గంజ్ లో కాల్పులకు పాల్పడ్డ ఘటనలో పోలీసుల దర్యాప్తు ఇంకా కొలిక్కి రాలేదు. నిందితులు బీహార్కు చెందిన ముఠాగా అనుమానిస్తున్నారు. మరోవైపు ఈ కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్లపై ఆధారపడినా ఇంకా ఎలాంటి ఆనవాళ్లు రాబట్టలేకపోతున్నారు. మరోవైపు రాచకొండలో తుపాకుల గ్యాంగ్ పట్టుబడినప్పటికీ అసలు సూత్రధారి ఎక్కడా అనేది తేలాల్సి ఉంది. సైబర్ క్రైమ్లో ప్రధాన నిందితులు పోలీసులకే సవాల్ విసురుతున్నారు. పట్టుకొని చూద్దాం అన్న చందంగా మారుతున్నారు. ఇలా కొన్ని కేసులు కొలిక్కి రాకుండా ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. హైదరాబాద్ అఫ్జల్గంజ్లో కాల్పులు జరిపిన తరువాత నిందితులు ఏపీకి పారిపోయి అక్కడి నుంచి చెన్నైకి, బీదర్కు పారిపోయినట్టు కనుక్కున్నారు పోలీసులు. ఈ గ్యాంగ్ కోసం ఏడాది కాలంగా యూపీ పోలీసులు కూడా గాలిస్తున్న విషయం తెలుసుకొని జాయింట్ ఆపరేషన్ చేపట్టారు సిటీ పోలీసులు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు.
ప్రాథమికంగా పోలీసులు సేకరించిన వివరాల ప్రకారం ఈ కేసులోని ఇద్దరు నిందితులపై గతంలో కూడా బీహార్, యూపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో కేసులు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. రోజులు తరబడి హైవేలపై తిరుగుతూ ఏటీఎం సెంటర్లతో పాటు రాత్రి సమయంలో హైవేలపై కుటుంబాలతో వెళ్లే వారిని టార్గెట్ చేస్తారని తెలిపారు పోలీసులు. 4 రాష్ట్రాల టీమ్స్ వేటలో ఉన్నాయి. కరడుగట్టిన నేరస్తులు ఇప్పుడు అన్నీ బయటపడ్డాయి. యూపీలో పెద్ద ఒఫెన్స్ చేశారు గత సంవత్సరం. అక్కడ నుండి వాళ్ళపైన 3-4 లక్షల రివార్డులు ఉన్నాయి ఒక్కొక్కరి పైన. అయితే బీహార్ చెందిన వాళ్ళు ఆపరేట్ చేసే స్టైల్ కూడా ఏ విధంగా ఉందంటే ఎవ్వరు అంటే ఒక సంవత్సరంన్నర నుండి యూపీ పోలీస్ ఎంత వేట చేసినా ఇప్పటివరకు దొరకలేదు వాళ్ళకి. ఇప్పుడు 4 రాష్ట్రాల పోలీస్ చేజ్ చేస్తుంది. లెట్స్ హోప్. గత ఏడాది డిసెంబర్ 20న బీహార్ రాష్ట్రం హాజీపూర్ నుంచి 2 వీలర్పై బయలుదేరారు దుండగులు. దాదాపు 2500 కిలోమీటర్లపైన ద్విచక్ర వాహనంపై తిరుగుతూ బీదర్కు చేరుకున్నారు. జనవరి 16న బీదర్లో ఏటీఎం మిషన్లో డబ్బులను డిపాజిట్ చేయడానికి వచ్చిన వారిపై కాల్పులు జరపడంతో 2 చనిపోయారు. వారి నుంచి 93 లక్షల రూపాయలను దోచుకొని 2 వీలర్పై హైదరాబాద్కు చేరుకున్నారు. అదే రోజు సాయంత్రం అఫ్జల్గంజ్ రోషన్ ట్రావెల్స్ వద్ద కాల్పులు జరిపి పారిపోయారు. ఇలా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిటీ పోలీసులు రోజుకో క్లూను సంపాదిస్తూ చివరకు దుండగులు ఎవరనేది గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలించలేదు. వాళ్ళు చాలా స్మార్ట్ ఉన్నారు, అన్నీ చదువుకుంటున్నారు. పోలీసు మేము యూపీ వాళ్ళం బీహార్ వాళ్ళం అని అటువైపు వెళ్తారని వీళ్ళు సౌత్ వెళ్ళారు. మేము అటు వెతుకుతున్నాం. తర్వాత సీసీటీవీ అన్నీ చూస్తే వీళ్ళు మళ్ళీ మియాపూర్కి వచ్చి కుక్కట్పల్లి నుండి అటు కిందికి వెళ్ళి చిత్తూరుకు వెళ్ళి తిరుపతికి వెళ్ళి అక్కడ నుండి చెన్నై వెళ్ళి అక్కడ నుండి లాస్ట్ బస్ ఎక్కింది వచ్చింది మాకు. ఇవన్నీ నడుస్తున్నాయి, గోయింగ్ ఆన్. వాళ్ళని వదిలేదు లేదు. హైదరాబాద్లో ఎవరైనా ఈ విధంగా వ్యవహరిస్తే వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తప్పకుండా ఏదైనా ఎంతైనా సమయం పట్టనివ్వండి, రిసోర్సెస్ ఎంత వెచ్చించే అవసరం ఉంటుందో అంత చేసి తప్పకుండా వీరిని పట్టుకోవడం. అఫ్జల్గంజ్ కాల్పులతో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో కీలకమైన అన్ని విభాగాలు రంగంలోకి దిగాయి. అఫ్జల్గంజ్ నుంచి మొదలుపెట్టి దుండగులు తెలంగాణ రాష్ట్రం దాటి వరకు దాదాపు 500 నుంచి 800 సీసీ కెమెరాలను పోలీసులు జల్లెడపట్టారు. కొన్ని వందల గంటల సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ఇలా సీసీ ఫుటేజ్ను చూస్తున్న విషయంలో దొరికిన ఆధారాలను అనలైజ్ చేసి దర్యాప్తు చేస్తూ ఉండగా దుండగులు బీహార్లోని హాజీపూర్కు చెందిన వారిగా ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు. అలా కొన్ని టీంలు ప్రస్తుతం హాజీపూర్లో మకాం వేసి వారిని పట్టుకునేందుకు రెడీగా ఉన్నారు. మరికొన్ని టీంలు వారి ఎస్కేప్ రూట్ను ఫాలో అవుతున్నారు. రివర్స్ ఇన్వెస్టిగేషన్ ను ప్రారంభించిన పోలీసులు దుండగులు ఉపయోగించిన 2 వీలర్ ఎంజీబీఎస్ లో పార్క్ చేసినట్లు గుర్తించారు. ఆ వెహికల్ నెంబర్ ఏపీ రిజిస్ట్రేషన్ తో ఉండటంతో దానికి లింక్ అయిన ఫోన్ నెంబర్, ఇతర పత్రాలను పరిశీలించగా ఏ ఆధారం దొరకలేదు. చివరకు చేసిస్ నెంబర్కు స్క్రాచ్ చేసి చూడగా బీహార్ ఆచూకీ చూపించింది, కానీ ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదు. దుండగుల ఫోటోను హాజీపూర్లో 2 వీలర్ యజమానికి చూపించగా ఈ వాహనం తనదే అని గత సంవత్సరం డిసెంబర్లో తెలిసిన 2 యువకులు తీసుకువెళ్లారని పోలీసులకు చెప్పాడు. ఇప్పుడు కాల్పులకు పాల్పడ్డ దుండగుల హిస్టరీ దర్యాప్తులో బయటపడనుంది. ఇక రాచకొండ పరిధిలో తుపాకులు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 3 తుపాకులతో పాటు 10 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిని బీహార్, రాజస్థాన్, యూపీకి చెందిన ముఠాగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్లోని కొందరు వ్యక్తులకు తుపాకులు విక్రయించేందుకు వచ్చినట్లు అనుమానించి అరెస్ట్ చేశారు. ఈ ముఠాలోని కీలక సూత్రధారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గన్స్ ఎక్కడి నుంచి సప్లై అవుతున్నాయి, ఎక్కడ తయారు చేస్తున్నారు, ప్రధాన సూత్రధారి ఎవరని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక సైబర్ నేరగాళ్లు అందినకాడికి దోచుకుంటున్నారు. లక్షలు, కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ప్రతిరోజు మోసాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా దేశ విదేశాల్లో తలదాచుకుంటున్నారు. ఫారెన్ లో ఉన్న ప్రధాన నిందితుల నుంచి బాధితుల సొమ్మును రికవరీ చేయలేకపోతున్నారు పోలీసులు. విదేశాల్లో ఉన్న సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు విదేశాంగ శాఖ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు బాధితులు. సీసీ కెమెరాలను, సెల్ ఫోన్ల లొకేషన్లపైనే పోలీసులు ఆధారపడటంతో దర్యాప్తు ముందుకు సాగట్లేదనే వాదనలు ఉన్నాయి. కొన్ని కేసులను ట్రేస్ అవుట్ చేయడంలో దర్యాప్తు బృందాలు వెనుకంజలో ఉన్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ నాంపల్లి నుమాయిష్ చివరి దశకు చేరుకుంది. మరో 5 రోజులు మాత్రమే ఉండటంతో సందర్శకుల రద్దీ పెరిగింది. సాధారణ రోజుల్లోనూ ఎగ్జిబిషన్ కు జనం క్యూ కడుతున్నారు. షాపింగ్ చేసేందుకు పెద్ద ఎత్తున జనాలు రావడంతో నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఇప్పటివరకు 17 లక్షల మందికి పైగా విజిట్ చేశారని ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు తెలిపారు. నుమాయిష్లో జనాలు చేస్తున్న షాపింగ్ కు సంబంధించి మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు.
నగర ప్రజలకు న్యూ ఇయర్ ప్రారంభం కాగానే గుర్తుకు వచ్చేది హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించేటువంటి నుమాయిష్ ప్రోగ్రాం. మనం చూడవచ్చు నుమాయిష్ ఎగ్జిబిషన్లో అయితే మనం ప్రస్తుతం ఉన్నాం. నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రత్యేకంగా ఇటు దేశంలోనే ఉన్నటువంటి ఎగ్జిబిషన్లలో ప్రధానంగా చాలా అతిపెద్ద ఎగ్జిబిషన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ఇటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏవైతే ఉంటాయో వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ఫుడ్కు సంబంధించిన ప్రత్యేకతలు కానీ, అక్కడ ఉన్నటువంటి ఆర్నమెంట్స్కి సంబంధించినటువంటి ప్రత్యేకతలు కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక ఏదైతే షాపింగ్కి సంబంధించినటువంటి వస్తువులు ఉంటాయో వీటన్నిటికీ సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న నుమాయిష్లో అయితే దొరుకుతాయి. ముఖ్యంగా మనం చూస్తే ప్రతి ఏటా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు నిర్వహించేటువంటి నుమాయిష్ కార్యక్రమం ఈ సంవత్సరం జనవరి 3న ప్రారంభించడంతో ఈ నెల 17న వరకు కొనసాగనుంది. మనం చూడవచ్చు ఈ నెల 15 వరకు అంటే మరొక కొద్ది రోజులే సమయంతో అయితే చివరి రోజుల్లో చాలా భారీ సంఖ్యలో అయితే ప్రజలు ఒక్కొక్కరుగా నుమాయిష్ ఎగ్జిబిషన్ సెంటర్కి చేరుకుంటున్నారు. మనం ఎక్కడ చూసినా కూడా నుమాయిష్లో ఉన్నటువంటి ప్రతి షాప్ వద్ద కూడా వేలాదిగా జనాలను మనం చూడవచ్చు. ఎందుకంటే ప్రతిరోజు సుమారుగా మనం ఇక్కడ 50,000కు మించినటువంటి పబ్లిక్ అయితే ఇక్కడికి వస్తున్నారు. ఇటు హైదరాబాద్ నగరం మహానగరంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఎగ్జిబిషన్లో అయితే పాల్గొని వారికి కావాల్సినటువంటి అన్ని రకాల వస్తువులు ఇటు ముఖ్యంగా లేడీస్ వేర్కి సంబంధించినటువంటి షాపింగ్ కానీ, అదేవిధంగా ఇటు జెంట్స్ వేర్కి సంబంధించినటువంటి షాపింగ్తో పాటు ప్రధానంగా ఇటు మనం చూడవచ్చు ఫుడ్ను కూడా గమనించవచ్చు. ఎందుకంటే ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి హైదరాబాద్ బిర్యానీతో మొదలుకొని ఇటు హైదరాబాద్ పిస్తా హౌస్లో ఉన్నటువంటి వెరైటీస్తో పాటు అదేవిధంగా హైదరాబాద్కి సంబంధించినటువంటి ముఖ్యంగా తినుబండారాలతో పాటు దేశంలో పలు ప్రాంతాల్లో ఏదైతే ముఖ్యమైనటువంటి తినుబండారాలు ఉంటాయి వాటన్నిటిని కూడా ఇక్కడ స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. నుమాయిష్ ఎగ్జిబిషన్ గమనిస్తే 2,000కు పైగా స్టాల్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరికీ అవసరమైనటువంటి ప్రతి వస్తువు కూడా చిన్న చితక వస్తువు మొదలు పెట్టుకొని అత్యంత ఖరీదైన వస్తువుల వరకు అన్ని రకాలైనటువంటి వస్తువులు కూడా మనకి ఈ యొక్క ఎగ్జిబిషన్లో అయితే దొరుకుతాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరవాసులు అయితే ప్రతి ఏటా జనవరి ఫిబ్రవరిలో జరిగేటువంటి ఈ యొక్క ఏదైతే నుమాయిష్ ఎగ్జిబిషన్ ఉంటుందో ప్రజలందరూ కూడా చాలా మటుకు ముఖ్యంగా మహిళలు అయితే వారికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి ముఖ్యంగా డ్రెస్ మెటీరియల్స్ మొదలుకొని ప్రత్యేక స్పెషాలిటీ ఐటమ్స్ అన్నిటిని కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే మనకు ఈ అయితే ఎక్కడ తయారవుతుంటాయో అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడికి ఇంపోర్ట్ చేసి కూడా వాళ్ళు ప్రత్యేకంగా ప్రజలందరికీ హైదరాబాద్లో ఉన్న ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చేస్తుంటారు. ఈ అన్ని హ్యూమన్ మేకింగ్ అయినప్పటికీ కూడా మనకి ఇక్కడ వేరే వేరే రాష్ట్రాల్లో తయారవుతుంటే మనం ఒకసారి అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. భయ్యా ये बोलिए आइटम को क्या बोलते हैं, कहाँ से लाया है? ये फ्लावर वॉज है, इसको फ्लावर वॉज बोलते हैं, यूपी से है ये. ओके, हैंडमेड मैन्युफैक्चरिंग है इसका, पूरा हैंडमेड से कर लिया. पूरा हैंडमेड है, फ्लावर वॉज है, ये 500 के रेंज में है. మొత్తంగా చూడవచ్చు ఇవన్నీ కూడా చేతితో తయారు చేసినటువంటి వస్తువులు. అంటే మనకి ఎక్కడ సాధారణంగా ఇలాంటి వెరైటీ డిజైన్స్ అన్నీ కూడా మనం ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఎక్కడ తీసుకోవాలనేటువంటి ఒక సందిగ్ధత అయితే ఉంటుంది. కానీ హైదరాబాద్లో నిర్వహిస్తున్నటువంటి నుమాయిష్లో వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి వస్తువులు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. మనం నుమాయిష్ ఎగ్జిబిషన్ గమనిస్తే ఇప్పటి వరకు 17 లక్షలకు మించి కూడా ప్రజలందరూ ఇప్పటికే నుమాయిష్ ఎగ్జిబిషన్ను విజిట్ చేయడం జరిగింది. అంతేకాకుండా మనం చూసినట్లయితే గత సంవత్సరంలో 20 లక్షలు దాటినటువంటి ఈ యొక్క ఎగ్జిబిషన్కి వచ్చేటువంటి ప్రజల సంఖ్య ఈసారి అంతకు మించి ఉండేటువంటి అవకాశం ఉంటుందని ఇప్పటికే నుమాయిష్ ఎగ్జిబిషన్ సంబంధించినటువంటి నిర్వాహకులు అయితే చెప్తా ఉన్నారు. మనం గమనించవచ్చు ఎక్కడ చూసినా కూడా జనాలకు సంబంధించినటువంటి రద్దీ కోలాహలమే కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు పెద్ద వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసి వారికి కావాల్సిన విధంగా అయితే ఇక్కడ ఎంజాయ్ చేయడానికి కూడా, ఎందుకంటే మనం చూస్తున్నాం షాపింగ్ అంటేనే ప్రధానంగా మనం చూడవచ్చు ఇక్కడ కావాల్సినటువంటి ప్రతి వస్తువు కూడా దొరుకుతుంది. తినే వాటితో పాటు అదేవిధంగా ఆభరణాలు కానీ వాళ్ళకి కావాల్సినటువంటి కాస్ట్యూమ్స్ కానీ వారికి కావాల్సినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ దొరుకుతుంటాయి. అంతేకాకుండా హైదరాబాద్లో నుమాయిష్ నిర్వహిస్తుండడంతో అయితే ప్రత్యేక వస్తువులు అన్నీ కూడా ఇక్కడ దొరికేటువంటి అవకాశం ఉన్నది. ఈ క్రమంలోనే ప్రజలందరూ కూడా ఇక్కడ భారీ సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో అయితే ఇటు పోలీస్ శాఖతో పాటు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి నిర్వాహకులు కూడా భారీ భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇటు నుమాయిష్కు ప్రజల తాకిడి ఎక్కువగా ఉన్న క్రమంలో మనం చూడవచ్చు దీని మొత్తాన్ని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు 125 సీసీ కెమెరాలను కూడా ఇటు నిర్వాహకులు ఏర్పాటు చేయడంతో పాటు వాటిని ఇటు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎప్పటికీ అబ్జర్వేషన్ చేస్తూ ఇక్కడ విమెన్ సేఫ్టీకి సంబంధించి, ఎందుకంటే ఈ షాపింగ్కి వచ్చే వాళ్ళల్లో ఎక్కువ శాతం మహిళలే వస్తుంటారు కాబట్టి వారికి ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా ఇటు ఉమెన్ సేఫ్టీ నుంచి కూడా మఫ్తీలో ప్రత్యేకంగా షీ టీమ్స్ కూడా
ఇక్కడ యాక్టివ్గా ఉండడంతో పాటు ఇబ్బంది లేకుండా ఇక్కడైతే షాపింగ్ చేస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. మనం చూస్తున్న దగ్గర పిల్లలకు సంబంధించినటువంటి టాయ్స్ని కూడా గమనించవచ్చు. ఇక్కడ చాలా రకాలైనటువంటి హ్యాండ్మేడ్ థింగ్స్ కానీ సరికొత్త ప్రత్యేకతలతో కూడినటువంటి చాలా రకాలైనటువంటి వస్తువులను కూడా ఇక్కడ నిర్వాహకులతో పాటు ఇక్కడ ఎగ్జిబిటర్స్ కూడా షాప్లో వాళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరికొద్ది రోజుల్లోనే ఈ నెల 17తో అయితే ఈ యొక్క నుమాయిష్ ఎగ్జిబిషన్ ఉండడంతో అయితే ప్రజలందరూ కూడా చాలా ఆసక్తిగా అయితే ఇక్కడ హైదరాబాద్లోని నాంపల్లికి వద్దకు చేరుకొని వారికి కావాల్సినటువంటి విధంగా షాపింగ్లు అయితే చేస్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ శ్రీకాంత్తో రామ్ ప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్. బర్డ్ ఫ్లూ వైరస్ పై రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. వైరస్ వ్యాప్తి చెందకుండా జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. ముఖ్యంగా వైరస్ వ్యాప్తి చెందిన రాష్ట్రాల బార్డర్పై ప్రత్యేక నిఘా పెట్టారు. మహారాష్ట్ర, ఏపీ బార్డర్లో కోళ్లు తెచ్చే వాహనాలను చెకింగ్ చేస్తున్నారు. మరోవైపు ఈ బర్డ్ ఫ్లూతో ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉండదని చెప్తున్నారు వెటర్నరీ డాక్టర్లు. ప్రాపర్గా కుకింగ్ చేసుకుని తినొచ్చంటున్నారు. హైలీ పాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా వైరస్తో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. తెలంగాణలో కామారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ వచ్చినప్పటికీ కట్టడి చేశామన్నారు వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీ అడిషనల్ డైరెక్టర్ మల్లీశ్వరి. ముందుగా ఈ వైరస్ ను ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మహారాష్ట్ర ప్రాంతాల్లో గుర్తించామని తెలిపారు. ప్రస్తుతం ఏపీలో బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్లు ఎక్కువగా చనిపోతున్నాయని, మైగ్రేటెడ్ బర్డ్స్ ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లుగా గుర్తించామన్నారు. మరి ముందుగా మహారాష్ట్రలోని రాతుల్లో కనిపించింది, అలాగే రాజస్థాను, అలాగే ఈ మధ్య ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఏరియాలో కూడా కనిపించింది. మరి మొన్న చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా ఈ వ్యాధి ఉన్నట్టుగా నిర్ధారణ జరిగింది. మన దగ్గర ఏంటంటే తెలంగాణలో చూసుకుంటే ఎక్కువగా బ్రాయిలర్స్లో అంటే ఒక 19 డేస్ చిన్నపిల్లలు, అట్లాగే 22 డేస్ చిక్స్లో కూడా రావటం జరిగింది. మన తెలంగాణలో ఎక్కువగా లేయర్స్ మాత్రం ఎఫెక్ట్ అయితే ఎక్కడ ఎక్కువగా కాలేదు. బర్డ్ ఫ్లూతో కోళ్ల కళ్ళు, ముక్కు వెంబడి నీళ్లు రావడం, వ్యాటియస్ బ్లూగా మారిపోతాయి. కోళ్లకు దగ్గు రావడం, మేత మేయకపోవడం, సడన్ గా కాళ్లు వంక రావడం లాంటి లక్షణాలు కనిపిస్తాయని చెప్తున్నారు డాక్టర్లు. కొక్కెర వ్యాధి, బర్డ్ ఫ్లూ లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయన్నారు. ఈ వ్యాధి సోకిన కోళ్లు 2 నుంచి 14 రోజుల్లో చనిపోతాయని తెలిపారు డాక్టర్ మల్లీశ్వరి. బర్డ్ ఫ్లూ వైరస్ పై పౌల్ట్రీ రైతులు, స్టేక్ హోల్డర్స్ కు అవగాహన కల్పిస్తున్నామన్నారు డాక్టర్ మల్లీశ్వరి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పౌల్ట్రీ రైతులకు జాగ్రత్తలు సూచిస్తున్నామని తెలిపారు. ఈ కోళ్లు సరఫరా చేసేవారు బయోసెక్యూరిటీ మెజర్స్ పాటించాలన్నారు. ఒక ఫామ్ కు వెళ్లిన వారు మరో ఫామ్ కు వెళ్ళకూడదని సూచించారు. అంటే ఈ ఫామ్ అటెండ్ అయిన వాళ్ళు ఇంకో ఫామ్కి వెళ్ళకూడదు అనమాట. ఆ ఫామ్ని అంతవరకు రిస్ట్రిక్టెడ్ ఏరియా అనమాట. 1 కిలోమీటర్ వరకేమో ఇన్ఫెక్టెడ్ ఏరియా అని, 10 కిలోమీటర్స్ వరకేమో సర్వేలెన్స్ జోన్ అని. అక్కడ ఉన్న వాటన్నిటిని ఏం చేయాలంటే మనం ఆ 1 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న వాటన్నిటిని మనం ఆ ఇన్ఫెక్టెడ్ జోన్ని మనం అక్కడ పెట్టాలన్నమాట. అక్కడ ఇది ఇన్ఫెక్టెడ్ జోన్ కాబట్టి దీంట్లోకి ఇక్కడ ఉన్న కోళ్ళు బయటకు వెళ్ళటం కానీ, బయట ఉన్న కోళ్ళు లోపలికి రావటం కానీ రాకుండా మనం ఆ ప్లేస్ని రిస్ట్రిక్ట్ చేశారనమాట. బర్డ్ ఫ్లూ వైరస్ మనుషులపై ఎలాంటి ప్రభావం చూపదన్నారు డాక్టర్ మల్లీశ్వరి. ప్రాపర్ గా చికెన్ కుక్ చేసుకుని తింటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని నమ్మొద్దని సూచించారు డాక్టర్ మల్లీశ్వరి. తినే కోడిగుడ్డు కానీ చికెన్ కానీ మనం బాగా బాయిల్ చేసి మనం తింటాం కాబట్టి దానివల్ల మన మనుషులకి ఏమీ దాన్ని సంభవించదు, ఏ వ్యాధి రాదు. కాబట్టి ఇదేదో జూనాటిక్ అంటారు కానీ జూనాటిక్ కాదు, మనుషులకి వ్యాధి రానే రాదు. కాబట్టి నేను అందరినీ కోరేది ఏంటంటే మీరు ఏమీ భయాందోళన చెందకుండా ఆ చికెన్ని తినొచ్చు, గుడ్లని తినొచ్చు, బాగా ఉడకపెట్టుకొని తింటే దాంట్లో వైరస్ అనేది ఉండదు. బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో కోళ్లు సరఫరా చేసే వాహనాలను తనిఖీ చేస్తున్నారు అధికారులు. బర్డ్ ఫ్లూతో చికెన్ సెంటర్లకు గిరాకీ బాగా తగ్గిందని దుకాణదారులు వాపోతున్నారు. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ లేకపోయినా ప్రజలు అపోహలను నమ్మి చికెన్ తినడం మానేశారు. గతంలో అనేక కిలోలను విక్రయించిన వారు ఇప్పుడు గిరాకీ లేక 20 కిలోలు కూడా అమ్మడం లేదంటున్నారు. చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుందనే వాదనలు ప్రజలు నమ్మవద్దంటున్నారు. చికెన్ ధర తగ్గినా కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదంటున్నారు. దీంతో చికెన్ సెంటర్లు గిరాకీ లేక వెలవెలబోతున్నాయి. గిరాకీ అయితే లేదు సార్, బర్డ్ ఫ్లూ వల్లే. బర్డ్ ఫ్లూ అంటారు కానీ ఇక్కడైతే లేదు.
మొత్తం పొద్దుగాల నుంచి ఇప్పటిదాకా ఒక 50 కిలోలు అట్లా అమ్ముతా నేను. కానీ ఇప్పుడైతే 20 కిలోలు అమ్మలేడు, ఎందుకంటే గిరాకీ లేదు. రోజు 70 కిలోలు అట్లా అమ్ముతా, కానీ గిరాకీ అయితే ఈరోజు డల్ ఉంది మొత్తం 2-3 డేస్ నుంచి. చికెన్ రేట్ ఏమైనా తగ్గిందా? చికెన్ రేట్ ఏం తగ్గలేదు, చికెన్ రేట్ అంతే ఉంది. కానీ బర్డ్ ఫ్లూ అంటే ఫారైస్ కానీ ఏం లేదు, ఎక్కడైతే చికెన్ రేట్ కూడా తగ్గలేదు ఏం. కర్ణాటక సరిహద్దుల నుండి హైదరాబాద్కు గంజాయి తరలిస్తున్న 2 వ్యక్తులను ఎయిర్ఫోర్స్మెంట్ పోలీసులు పట్టుకున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి శివార్లో బైక్పై గంజాయి తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. 2 నుంచి 3.25 కిలోల గంజాయి, ఒక బైకును స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక సరిహద్దులోని నాడపల్లి తండాలో గంజాయి పండించి హైదరాబాద్కి తీసుకొచ్చినట్లు గుర్తించారు. ఎక్కడైనా గంజాయి విక్రయిస్తున్నా, సేవిస్తున్నట్లు కనిపించినా తమకు సమాచారం ఇవ్వాలన్నారు రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జీవన్ కిరణ్. మాకున్నటువంటి నమ్మదగిన సమాచారం మేరకు కర్ణాటక బోర్డర్లో ఉన్నటువంటి నాడేపల్లి తాండా అనేటువంటి గ్రామం బోర్డర్కు జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ లోపు ఉంటుంది. అక్కడ ఒక చౌవాన్ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి గంజాయిని పండించి అతని ఇంట్లో నిల్వ చేసుకొని హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి కస్టమర్లకు ఇవ్వడము, ఇతను హైదరాబాదు సరఫరా చేయడము జరుగుతున్న సమాచారం మేరకు అతని మీద నిఘా పెట్టి మేము ఈరోజు పరిగి శివారులో మేము రూట్ వాచ్ చేస్తుండగా వాళ్ళు ఒక హీరో హోండా స్ప్లెండర్ వాహనం మీద చౌవాన్ శ్రీనివాస్ అదేవిధంగా ముదోల్ అనిల్ అనేటువంటి 2 వ్యక్తులు మధ్యలో ఈ గాంజాయిని పెట్టుకొని హైదరాబాద్ రవాణా చేస్తుండగా అక్కడ వాళ్ళు అనుమానాస్పదంగా ఇటు రావడాన్ని గమనించి వాళ్ళని మేము ఆపి తనిఖీ చేయగా వాళ్ళ దగ్గర ఒక వైట్ పాలిథిన్ బ్యాగ్లో 3 కిలోల 250 గ్రాములు ఎండు గంజాయి విత్తనాలతోటి మేము గుర్తించడం జరిగింది. వాళ్ళు హైదరాబాద్ తీసుకెళ్తున్నట్టుగా ఒప్పుకున్నారు. వాళ్ళ గ్రామంలోనే పండించి ఇంట్లో నిల్వ ఉంచుకొని తీసుకెళ్తున్నట్టుగా మాకు సమాచారం అందించారు. తమ అమ్మాయి మృతిపై అనుమానాలు ఉన్నాయన్నారు పేరెంట్స్. హైదరాబాద్ మోసాపేట మెట్రో స్టేషన్ సమీపంలో నిన్న అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మమత అనే 17 ఏళ్ల యువతి మృతి చెందింది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. దీనిపైన అనుమానాలు ఉన్నాయని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమకు సమాచారం అందించకుండా గాంధీ ఆసుపత్రికి అమ్మాయి మృతదేహం తరలించడం పట్ల సందేహం ఉందన్నారు. దీనిలో భాగంగా నేడు కుకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మా పాప బయటకు వెళ్ళిన తర్వాత యాక్సిడెంట్ అని చెప్పారు మాకు. మేము హాస్పిటల్కి వచ్చాము. మేము వచ్చేలోనే ఆయన ఎవరైతే ఉన్నారో ఓనరు వచ్చి మా పాపకి ఆల్రెడీ యాక్సిడెంట్ అయింది, మామూలుగా మాకు ఇక్కడ తీసుకెళ్ళిపోమని చెప్పారు. గాంధీకి ఇది యాక్సిడెంట్, ఇందులో ఏం సంబంధం లేదని వానర్ వచ్చి ఆ టైంకి ఎలాగ వచ్చాడో వానర్ మాకు తెలియదు. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది, అక్కడ జరిగిన తర్వాత ఆ స్పాట్కి వానర్ ఎలాగ వచ్చాడో మాకు అర్థం అవ్వలేదు. 6 గంటలకి మా పాప ఇక్కడ నుంచి వచ్చేస్తుంది డ్యూటీ నుంచి. ఈ పాప 11:30 యాక్సిడెంట్ అయినా కూడా వానర్ ఆ పక్కన ఎలాగ వెళ్ళాడని మాకు డౌట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత ఫర్దర్గా ఉదయం నుంచి ఆయన మా గల్లీలో తిరుగుతున్నాడు ఆ వానర్ అన్నాడు. ఆయన ఏదో సానుభూతి చూపించి మా పాప చూసాడట, రోడ్డు మీద తీసుకెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేసాడట. అయిన తర్వాత ఏమో డైరెక్టర్ మీ ఊళ్ళో రాకుండా డైరెక్టర్ గాంధీకి చిప్ చేశారు, ఆమెకి చనిపోయింది అనేసి యాక్సిడెంట్ అనేసి. మా ఫర్దర్ డౌట్ ఏంటంటే ఆయన ఉదయం మా గల్లీకి వచ్చేసి ఆ పిల్లల దగ్గర సెక్యూరిటీ ఏమైనా పని ఏముంది దానికి, ఎవరు ఈ ఫ్రెండ్స్కి ఎవరైతే మా చనిపోయిన పాప ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి ఈయన వచ్చాడు ఏకం. ఈయన ఎందుకు వచ్చాడు అక్కడికి, ఈయనకి ఏం సంబంధం అక్కడట, అది ఒకటి విషయం. ఉదయం నుంచి ఆయన పిఎస్ దగ్గర ఉన్నాడు. మేము వచ్చిన ముందర కలిపేసి నైట్ కలిపేసి యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ అబ్బాయి అక్కడ నుంచి పరారైపోయాడు. ఈయన ఇక్కడికి వచ్చాడు, అక్కడికి హాస్పిటల్కి వచ్చాడు. వచ్చిన తర్వాత మన పెట్రోలింగ్ వెళ్ళారు, అక్కడికి చివరస్తకి వెళ్ళారు. ఇప్పుడు ఎవరైతే యాక్సిడెంట్ చేయాలో వాళ్ళ అన్నయ్య కలిసి అక్కడికి వెళ్ళాడు పిలిస్తే. ఈ పెట్రోలింగ్లో ఆ అన్నయ్య కూడా ఇక్కడికి ఎక్కించుకున్నారు ఆ అబ్బాయికి యాక్సిడెంట్ చేయని వాడికి. అప్పుడు ఈ పర్సన్ ఎవరు ఉన్నారో సాయి అనే ఓనరు ఫోన్ చేశాడు ఆయనకి, చేసి నేను పిఎస్ మీరు వచ్చాను నేను చూసుకుంటా తక్కిందాలనేసి చెప్పాడు. పేరుతో సాయితో చెప్పాడు. ఎవరు యాక్సిడెంట్ చేసి తెలియదు అన్నాడు. నేను రోడ్డు మీద చూసాను అన్నాడు. ఆడి పేరు ఎలా తెలుస్తుంది దీనికి? హాస్పిటల్ ఎందుకు సార్ ఉన్నారు అనుకునే పని ఏం పట్టింది. ఫస్ట్ మాకు ఫోన్ చేయాలా, మాకు తీసుకుని వెళ్ళాలా. వాళ్ళు ఫస్ట్ ఉన్నారు, మాకు 12 గంటలకు ఫోన్ చేసి వాళ్ళు 11:30 గంటల హాస్పిటల్లో ఉన్నారు సార్. అనుమానాలు ఉన్నాయా? వాళ్ళ మీద అనుమానం ఉంది, వాళ్ళంటి మీద అనుమానం ఉంది. అది యాక్సిడెంట్ కూడా కాదు సార్, యాక్సిడెంట్ కూడా కాదు, వాళ్ళందరి మీద ఉంది సార్. ఆ సార్ మీద పిల్లలకి తీయాలి, ఆ సార్కి కూడా. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.